నమస్తే అన్న అందరికీ నమస్కారం. భర్త తాగే కాఫీలో మనం చూసుకుంటే ఒక భార్య విషం కలిపింది. వివరాలేకి వెళితే ఉత్తరప్రదేశ్ లోని ఫరూకాబాద్ కు చెందిన అనుజ్ శర్మ 30 సంవత్సరాల పైన విషప్రయోగం జరిగిందన్న ఫిర్యాదుతో చికిత్స నిమిత్తం ఆయన్ను మెరాట్ ఆసుపత్రికి తరలించారు. భార్య పింకీ 28 సంవత్సరాలు. అతడు తాగే కాఫీలో విషం కలిపిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుజ్ పింకీల వివాహం 2 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లైన 2 నెలలకే వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పుట్టింటికి వెళ్లిపోయిన పింకీ పోలీస్ కౌన్సిలింగ్ తో 15 రోజుల కిందటే మళ్లీ భర్త వద్దకు వచ్చింది. ఆమె తరచూ ఓ అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఈ కారణంగానే భర్తతో పలుమార్లు గొడవ పడినట్లు అనుజ్ సోదరి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మేరాట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తూ ఉన్న అనుజ్ శర్మ గత మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన భార్యను కాఫీ అడిగాడు. కాఫీ తాగిన వెంటనే అతడికి వాంతులు కావడంతో స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మేరాట్ కు తరలించారు. పింకీ భర్త వెంట ఆసుపత్రికి రాకుండా మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. పింకీ తన భర్తకు కాఫీలో విష పదార్థాలు కలిపి ఇచ్చినట్లు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నట్లు పోలీసులైతే తెలపడం జరిగింది. స్పృహలోకి వచ్చాక అనుజ్ ను కూడా పోలీసులు విచారించనున్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ యొక్క అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అన్యాయంగా మగవారి ప్రాణాలైతే తీస్తూ ఉన్నారో వీటి గురించి మాట్లాడే వాళ్ళు కూడా కరువైపోతూ ఉన్నారు. ఆడవాళ్ళను ఏదన్నా ఒక మాట తిట్టినా సరే కానీ, ఒక ఏటు కొట్టినా సరే కానీ, మహిళా సంఘాలన్నీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తాయి. కానీ ఇలా చాలా మంది మగవారు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ల చిత్రహింసలు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. మరికొంతమంది ఆడవాళ్లు ప్రియుడి వలలో పడి తమ యొక్క భర్తలను చంపేస్తూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.